న్యూస్ చూస్తున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వారు ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. సో వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, మరి కాసేపట్లో వైసీపీకి చెందిన ముగ్గురు శాసన మండలి సభ్యులు టీడీపీలో చేరబోతున్నారు. చంద్రబాబు నివాసంలో 6 గంటల సమయంలో ముగ్గురు కర్రి పద్మశ్రీ, అదేవిధంగా మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి అనే ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామాలు సమర్పించి ఉన్నారు. కానీ చైర్మన్ ఒక నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి న్యాయస్థానాల వరకు కూడా వీరు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో వీరు టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే 6గురు దాదాపుగా రాజీనామా చేసి ఉన్నారు. వీరిలో పోతులు సునీత బీజేపీలో చేరారు. జయమంగళం వెంకటరమణ కూడా కొత్త జనసేనకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరు రాజీనామాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి చైర్మన్ దగ్గర. ఇప్పుడు వరకు చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు ఒక కీలక పరిణామం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు మరి కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ పచ్చ కండవా కప్పుకోబోతున్నారు. ఎందుకంటే వైసీపీని విభేదించి వీరంతా కూడా బయటకు వస్తున్నారు. ఎందుకంటే మర్రి రాజశేఖర్ విషయం చూసుకుంటే కనుక విడదల రజనీతో వైసీపీలో విభేదాల కారణంగా ఆయన ఆ పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. గతంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వీరంతా కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చైర్మన్ పై కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. సభలో కూడా వారు ఆందోళన చేసిన పరిస్థితి. కానీ చైర్మన్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై జయమంగళం వెంకటరమణ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. జయమంగళం వెంకటరమణ ఏదైతే ఆయన పిటిషన్పై కోర్టు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి. మొన్న కూడా రీసెంట్గా 2-3 రోజుల క్రితం కూడా న్యాయస్థానం స్పందించింది. ఇమీడియట్గా ఈ అంశాన్ని తేల్చాలని చెప్పిన పరిస్థితిలో కీలక పరిణామం అయితే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు వీరంతా కూడా ముగ్గురు వచ్చి జాయిన్ అవబోతున్నారు. ఇప్పటికే మొన్ననే నడ్డా సమక్షంలోనే పోతులు సునీత ఎమ్మెల్సీకి రాజీనామా సమర్పించిన పోతులు సునీత కూడా వైసీపీ శాసనమండలి సభ్యురాలు. నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా జయమంగళం వెంకటరమణ కూడా గతంలోనే రాజీనామా సమర్పించారు. ఇంతవరకు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన కూడా జనసేన పంచన చేరిన పరిస్థితుంది. ఈరోజు ఈ ముగ్గురు కూడా టీడీపీలో చేరబోతున్నారు. మరి కాసేపట్లో జెండా అయితే టీడీపీ జెండా కప్పుకోబోతున్నారు. అయితే కర్రి పద్మశ్రీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత వెంటనే టీడీపీకి అనుకూలంగా మారారు. ఆమె వెంటనే రాజీనామా చేశారు. సభలో ఆందోళన కూడా నిర్వహించారు. ఆమెతో పాటు తర్వాత కొంతకాలానికే బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా రాజీనామా సమర్పించారు. అంటే వీరిలో చూసుకుంటే కనుక కర్రి పద్మశ్రీ కావచ్చు, ఏదైతే మర్రి రాజశేఖర్, వీరిద్దరిది కూడా 2029 వరకు మార్చి వరకు కూడా వాళ్ళ కాలపరిమితి ఉంది. బల్లి కళ్యాణ్ చక్రవర్తిది 2027 వరకు ఆయన ఎమ్మెల్సీ కాలపరిమితి ఉంది. కానీ వీరు రాజీనామాలపై చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడంతో వారు చాలా రోజుల నుంచి కూడా ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. సభకి వచ్చి కూడా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం సంభవించింది. ఎందుకంటే వీళ్ళు అధికారికంగా టీడీపీ కండవా కప్పుకోవడంతో వైసీపీ వీరిపై ఫిరాయింపు నిరోధక చట్టం ఏదైతే వర్తింప చేయాలని కోరుతుందా లేదా అనే ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. వైసీపీ వీరి మీద ఫిర్యాదు చేస్తుందా, ఫిర్యాదు చేస్తే చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొంత ఆసక్తికర రాజకీయ పరిణామాలు అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. రైట్ రవిచంద్.